శ్రీ గురుభ్యో నమ. ఈ రాశి వారికి సప్తమ స్థానంలో రవి, అష్టమ స్థానంలో బుధుడు శుక్రుడు గురువు, షష్టమ స్థానంలో కుజుడు, పంచమ స్థానంలో శనేశ్వరుడు. ఉద్యోగం మారాలన్న ఆలోచనలు బలపడే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్లతో మాట పట్టింపులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓర్పు సహనం నశించే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. విహారయాత్రలకు వెళ్ళాలన్న ఆలోచనలు, దైవ దర్శనాలు చేసుకోవాలన్న ఆలోచనలు, ఏదో ఒక కారణం నిమిత్తము ఎక్కడికైనా వెళ్ళాలి, అందరం కలిసి కుటుంబ సమేతంగా కలిసికట్టుగా ఉండాలి, అందుకు ఏదో ఒక కారణం ఉండాలి నా నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. సత్ఫలితాలను కూడా పొందుతారు. చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలలో ఓర్పు సహనం నశించే అవకాశం ఉంటుంది. దీని వలన స్వల్పమైనటువంటి నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశిస్తున్నటువంటి బదిలీలు లేదా ఇతర అంశాలలో మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ వారం పరిహారం: అవకాశం ఉన్నవారు ఈ పుష్కరాలకు వెళ్ళి నదీ స్నానాన్ని ఆచరించి పితృదేవతల ప్రీత్యర్థం కార్యక్రమాలను జరిపించండి. లేదా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి పెద్దవాళ్ల పేరు మీద దాన ధర్మాది కార్యక్రమాలను జరిపించండి. దీని వలన మంచి ఫలితాలను పొందుతారు. అవకాశం ఉన్నవారు, ఉద్యోగ నిమిత్తం సమస్యలు ఎదుర్కొంటున్నవారు, అనుకున్నది సాధించలేకపోతున్నాం అనుకుంటున్నవారు మహాపాశుపత హోమాన్ని జరిపించండి. దీని వలన మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో బరువు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. విసుగుకి చికాకుకి కారణమవుతాయి. చేయాలనుకున్న కార్యక్రమాలను మాత్రమే చేస్తారు. కొన్ని విషయాల మీద మాత్రము మీకు నిరుత్సాహం ఆవహిస్తుంది. నేను అసలు ఇవి ఎందుకు చేయాలి, నాకేం అవసరము, ఇదంతా నాకు అవసరం లేదు కదా అన్న విరుద్ధమైనటువంటి అంశాలు, ఆలోచనలు కూడా కలిగే అవకాశం ఉంది. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే వారికి, పెద్ద సంస్థల్లో పనిచేసే వారికి కాస్త ఉద్యోగం మారాలన్న ఆలోచనలు ఏర్పడవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8.